అయోధ్య బాలరాముని దర్శనానికి ముందు హనుమాన్ దర్శనం ఎందుకు చేసుకోవాలి? అవును, చేసుకొని తీరాలి. ఎందుకు అని ప్రశ్న వేసుకున్నట్టయితే దీనికి కాశీ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే కాశీలో విశ్వేశ్వరుడు ఉంటాడు, విశాలాక్షి సమేతుడై ఉంటాడు. అయితే అక్కడ దానికి రక్షకుడు కాలభైరవుడు, అదేవిధంగా దండనాథుడు కూడా ఉంటాడు. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కాలభైరవుని దర్శించుకున్న తర్వాతే శివుణ్ణి దర్శించుకుంటారు. అయితే ఇక్కడ ఒక నియమం కూడా ఉంది. ఏక బిల్వం శివార్పణం కాలభైరవ దర్శనం అని కాశీ మహాపురాణంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎలాగైతే కాలభైరవుడు రక్షణ ఉంటాడో అదేవిధంగా అయోధ్య నగరానికి, అదేవిధంగా రాముని ప్రతిష్ట సందర్భంలో భక్తులు వస్తున్న సందర్భంలో కూడా హనుమంతుడిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్నది. ఎందుకు కారణం ఏమిటి అంటే హనుమంతుడు క్షేత్ర రక్షకుడు. అంతేకాకుండా హనుమంతుడు ఏది కోరినా ఇస్తాడు. అదేవిధంగా ఏ విషయం చెప్పాలన్నా ముందుగా హనుమంతునికి చెప్పిన తర్వాతే రామునికి చెప్పాలని ఒక నియమం కూడా ఉంది. ఎందుకు అంటే రామబంధు అయిన హనుమంతుని ద్వారానే రాముడు త్వరగా పనిచేస్తాడు. నేరుగా చెప్పిన వెంటనే రాముడు అంతగా వినకపోవచ్చు. అందుకు కారణం ఏమిటంటే మీ తపశక్తి, మీరు పిలవగలిగేటువంటి మీ శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. కానీ హనుమంతుడు అలా కాదు, ఈ భూమిని ఆనుకొని ఉన్నాడు. ఇప్పటికీ హిమాచల ప్రదేశంలో తాను నివసిస్తాడన్నది ఒక ప్రతీతి. హనుమంతుడికి ప్రధానంగా అరటి పండ్లంటే చాలా ఇష్టం. అందుకే హనుమంతుని గుడికి వెళ్ళేటువంటి వాళ్ళు 2 అరటి పండ్లైనా తీసుకెళ్ళండి అని అంటారు. అదేవిధంగా హనుమంతునికి నివేదన చేసిన తర్వాత రామునికి చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయని చెప్పడం పురాణ వచనం. అందుకే హనుమంతుని గుడికి వెళ్ళి ఆ తర్వాతే రాముని దర్శనానికి వెళ్తారు అయోధ్యలో. ఈ నియమం ఉంది కాబట్టే ఇంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి 2 కిలోమీటర్ల భక్తులు నడిచి మరీ హనుమంతుని గుడి నుంచి బాలరాముని విగ్రహం దాకా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సదుపాయాలు కనుక చేసినట్లయితే మరింత మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆర్టీసీ ఇటువంటి చర్యలు కనుక చేసుకుంటే దూరం తగ్గుతుంది, అంతేగాని ప్రయాణ వ్యయం తగ్గుతవచ్చు. కాకపోతే భక్తులు మాత్రం ఈ నియమాన్ని పాటించాల్సిందే. రద్దీ ఉన్న సందర్భంలో నియమాలు తప్పిస్తే నష్టం వీళ్ళకే వస్తుంది. రామునికి ఏ కష్టం రాదు, హనుమంతునికి ఏ కష్టం రాదు. మీ కోరికలు నెరవేరాలంటే మాత్రం ఈ పద్ధతి పురాణ వచనాన్ని పాటిస్తే మీకు మంచి జరుగుతుంది అని నమ్మిన వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు. మీరు అదే కోవలో నడవాలని మేము కోరుకుంటున్నాం.